తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేడు రేపు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లను తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడుకు సుమారు 15,000 మంది ప్రతినిధులు హాజరవుతారని, 28వ తేదీ సాయంత్రం జరిగే బహిరంగ సభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, గతంలో జరిగిన మహానాడుకు భిన్నంగా మీడియా పాయింట్లు, గోదావరి రుచులతో భోజనాలు ఏర్పాట్లు చేశామని, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మహానాడుకు ప్రాముఖ్యత ఉందని, ఈ మహానాడులో అనేక తీర్మానాలు చేసి దానికి తుది మెరుగులు దిద్దుతామని ఆయన తెలిపారు. రాజమండ్రి వేదికగా జరగబోతున్నటువంటి మహానాడు దీనికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఒకటి, అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఈ మహానాడు వేదికపై నుంచి అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఎన్నికల సంవత్సరంలో జరుగుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి మహానాడు. రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి ఈ వేదిక మీద నుంచి సమర సంకారాన్ని పూరిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈ వేదికపై నుండే రేపు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉంది, ఏ రకంగా మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టబోతా ఉంది, ఇటువంటి అనేక అంశాల మీద కూడా ఒక డ్రాఫ్ట్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ప్రజల దగ్గర నుంచి ఆ తర్వాత అనేక సలహా సూచనలు తీసుకున్న తర్వాత తుది రూపు కూడా దానికి ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా ఇది చాలా కీలకమైనటువంటి
మహానాడు. అంతేకాకుండా మనందరికీ తెలుసు అన్నగారి శత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతున్నాయి. అదేవిధంగా మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. దాదాపు 100కు పైగా మరి శత జయంతి ఉత్సవ సభలు ఇప్పటికే మరి అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. వాటన్నిటితో పాటు ఇక్కడ రాజమండ్రి మహానాడు వేదిక మీద నుంచి దాదాపు 15 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా మరి మే 28 అన్నగారి జన్మదినం సందర్భంగా జరగబడేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారని అంచనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. మొదటి రోజు ప్రతినిధుల సభకి దాదాపు 50,000 మంది వస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు గత 3-4 రోజుల నుంచి కూడా ఆయనే స్వయంగా అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీతో సమన్వయపరుచుకుని ఇక్కడ అన్ని కూడా వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా అందరికీ మంచి భోజన ఏర్పాటు, అదేవిధంగా ఎండాకాలం కనుక అందరికీ చల్లటి త్రాగునీరు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఇవన్నీ కూడా హెరిటేజ్ వారు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రాంగణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సీటింగ్ ఏర్పాటు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహానాడులో లాగానే ఈ సంవత్సరం కూడా ఒక చక్కటి ఫోటో ఎగ్జిబిషన్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక అధునాతనమైనటువంటి మీడియా సెంటర్ని విత్ కంప్యూటర్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి మీడియా సెంటర్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా ప్రతినిధుల నమోదుకు కూడా దాదాపు 15-20 కౌంటర్స్ ప్రతినిధుల నమోదుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం విషయంలో మీ అందరికీ తెలుసు, ఏ మహానాడుకి అయినా కూడా భోజనాలు అనేవి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ గోదావరి ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ జిల్లాల యొక్క రుచులన్నీ కూడా మహానాడు కార్యక్రమానికి విచ్చేయించినటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి భోజనం ఇక్కడ అందించబోతున్నారు. మెనూను కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారు కూడా దాన్ని పరిశీలించి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చక్కటి భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడికి జరిగాయి. ఓవరాల్గా చూసినట్లయితే కనీవిని ఎరుగని రీతిలో ఈ మహానాడు కార్యక్రమం